హలో బ్రదర్, చెప్పండి అన్న. ఏం చేస్తుంటాను? నేను ఇక్కడ నిజాం కాలేజ్ స్టూడెంట్, ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నా అన్న. బిఏ ఎకనామిక్స్ ఆనర్స్. నా పేరు సాయి ప్రసాద్. అసలు ధర్నా దేని గురించి, ఎందుకోసం చేస్తారు? ఈరోజు ప్రధానంగా ఇక్కడ ధర్నా చేపట్టిన విషయం దేనికంటే, ఈరోజు ఆ రోజు 2022 తారీఖు మేము ధర్నా కేటాయించినప్పుడు మా సబ్ సీనియర్లు కానీ నిర్ణయించినప్పుడు మాకు 100% యూజీకే హాస్టల్ కేటాయిస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన పేపర్లు క్లిప్స్ అనేసి ఆర్టికల్ అనేటివి కవర్ చేసినాయి. ఇప్పుడు హాస్టల్ ఆ రోజు మేము ఉద్యమాన్ని విరమించడానికి 100% యూజీకి హాస్టల్ కేటాయించినందుకే మేము ఆ రోజు ఉద్యమాన్ని విరమించినాం. ఇప్పుడు అక్కడ పీజీ వాళ్ళు ఎందుకున్నారు, యూజీ వాళ్ళు ఎందుకున్నారు అంటే, అక్కడ ఆ రోజు మా కెపాసిటీ వచ్చేసి యూజీ వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్కు 30 మందినే కేటాయించింది. ఈ రోజు యూజీకి ఒక డిపార్ట్మెంట్ చూసుకున్నట్లు 60, అంటే కెపాసిటీ పెరిగింది. యూజీ విద్యార్థుల కెపాసిటీ పెరిగింది. అక్కడ హాస్టల్లో సౌకర్యం కల్పించడానికి ఈ యొక్క ప్రిన్సిపల్ విఫలమైతా ఉన్నాడు. ఆ రోజు పీజీకి ఎందుకు ఇచ్చిండ్రని చెప్పేసి అడుగుతా ఉంటే, పీజీ అక్కడ బ్లాకులు 4 ఫ్లోర్స్ ఉన్నాయంటే అక్కడ 3 ఫ్లోర్స్ వాళ్ళకి, మాకు 2 ఫ్లోర్ వాళ్ళకి ఫుల్ అయినాయి. 30 మంది కెపాసిటీతోని ఫుల్ అయింది. కింద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, సెమీ అర్ఫన్ సంథింగ్ వాళ్ళకి కేటాయిస్తారు. 1 ఫ్లోర్ పీజీకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏంటంటే అది మొత్తానికి తీసేసి మొత్తం యూజీకే కేటాయించండి. ఆ 60% ఏదైతే ఇంక్రీజ్ అయిందో డిపార్ట్మెంట్ల వారీగా మాకు సరిపోతుంది. ఆ హాస్టల్ బిల్డింగ్ మొత్తం మా కెపాసిటీ అక్కడ ఉంది, మాకు అనుకూలంగా యూజీ వాళ్ళకి అనుకూలంగా సరిపోతుంది అని చెప్పేసి మాట్లాడి, అది మా ప్రిన్సిపల్ వినకుండా, లేదు నాకు ఇక్కడ 50% యూజీకి 50% పీజీకి ఉంది, నా దగ్గర జీవో కాపీ ఉంది అని చెప్పేసి అది మాత్రం ఫాల్స్ జీవో అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇది ఏదైతే అది ఫాల్స్ జీవో అయినా అధికారికంగానే రిలీజ్ చేసింది సబితా ఇంద్రారెడ్డి గారు, కానీ మేము దాన్ని ఖండిస్తూ మాకు 100% కావాలని చెప్పేసి మేము మాట్లాడినాం. దీనివల్ల ప్రభుత్వం ఏమైనా దీని గురించి ఏమైనా రెస్పాన్స్ ఇవ్వడం జరిగిందా? గత ప్రభుత్వంలో మాకు 100% కేటీఆర్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు యూజీకే కేటాయించడం అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వం మాత్రం మేము గత 4 రోజుల నుంచి కొనసాగిస్తే కనీసం ఏ ఒక్కరు వాళ్ళు వచ్చి మమ్మల్ని పరామర్శించాల్సిన భాగ్యాన్ని పోలేరు. బల్మూరి వెంకట్ గారిని కలిసారన్నారు కదా. బల్మూరి వెంకట్ గారు ఈ రోజే మేము చర్చలకు మా సీనియర్లు కానీ పిల్లలు వెళ్ళేసి మాట్లాడినరు. అక్కడ మీకు అనుకూలంగానే సహకరిస్తా అని చెప్పేసి మాట్లాడాను. కానీ ఏ విధంగా అయితే అనేసి మేము ఇప్పటికే నమ్మసక మీ అధికారులం అయితే మేము నమ్మలేం. హాస్టల్ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన రాలేదు. హాస్టల్ యాజమాన్యం ఏదైతే డిపార్ట్మెంట్ వాళ్ళు కేటాయించారో వాళ్ళు మాకు ఏమీ లేదు, అంత మీ ప్రిన్సిపాల్ దగ్గర ఉండేసి అని వార్డెన్లు తీవ్రంగా చెప్తా ఉన్నారు. మా చేతిలో ఏం లేదు, అన్ని మీ ప్రిన్సిపాల్ సార్ దగ్గరనే ఉన్నాయి, మీ ప్రిన్సిపాల్ దగ్గర వెళ్ళి మీరు తీసుకోండి అని చెప్పేసి వార్డెన్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడి నుండి ఉంది? ఇప్పుడు 3rd ఇయర్ అంటే మీరు 2nd ఇయర్ నుంచి ఉంది మీకు హాస్టల్ ఫెసిలిటీ. మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎందుకు లేదు మరి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే గత ఆ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పటి నుంచి కోర్సు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇయ్యలేమని చెప్పేసి 2nd ఇయర్ వాళ్ళ నుంచే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇది బాయ్స్ హాస్టల్లో ఆ విధంగా కొనసాగింది. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్లో కూడా అదే విధంగా కొనసాగిస్తా అని చెప్పేసి తీసుకున్నాం. సరేలే మేము ఫస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ బయట ఉన్న 2 ఇయర్స్ కన్నా మాకు కాంబినేషన్ కలిపి దొరుకుతుంది అని చెప్పేసి ఆ భావంతో ఈరోజు అనేక మంది జిల్లాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాంబినేషన్ కల్పిస్తూ 1 ఇయర్ మేము బయట ప్రైవేట్ హాస్టల్లో పెట్టుకున్న తర్వాత అయినా సేఫ్గా క్యాంపస్ హాస్టల్లో మా విద్యార్థులు చదువుకుంటారని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు. అందరూ భావించినప్పటికీ ఈరోజు నిజాం కాలేజ్ ఒక చారిత్రకమైన కాలేజ్ అని చెప్పేసి ఎన్నుకుంటా ఉంటారు. కాబట్టి హాస్టల్ కెపాసిటీ ఏ యొక్క యూజీ హాస్టల్కి అంటే నిజాం కాలేజ్ తెలంగాణలో ఏదైతే ఉందో ఏ జిల్లా డిగ్రీ కాలేజ్కి హాస్టల్ అనేది లేవు, కేవలం ఒక నిజాం కాలేజ్కే ఉంది. కాబట్టి వాళ్ళు అనేక మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ కోసం అని చెప్పేసి డిగ్రీలో నిజాం కాలేజ్ ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్ ఇయ్యనని చెప్పేసి ముండి వైఖరి తన తత్వంతో మమ్మల్ని తీవ్రంగా ఇక్కడ ఉద్యమాన్ని అణచివేసే విధంగా ప్రిన్సిపల్ వాక్యాలు ఉన్నాయి. కనీసం వచ్చేసి ఆ రోజు ఏదైతే జీవో కాపీ ఉందో, మాకు ఇట్లా ఉంది సార్, మాకు పేపర్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లఫెట్స్ చూపిస్తూ ఉన్నాం, సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని పేపర్స్ కవర్ చేసినాయి కదా, ఇది ఏంది మరి ఈ ప్రశ్నలు ఏంటివి అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నాకు లేదు ఇది జీవో ఉందని చెప్పేసి ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉన్నాం. పిల్లలకు సమాధానం చెప్పండి. ప్రిన్సిపాల్ గారు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు. ఇతర సిబ్బంది ఏమైనా స్పందించట్లేదా? టోటల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ విల్ రన్ ఓన్లీ 1 హ్యాండ్. ఆయన గుప్పెట్లో మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఇన్ఛార్జీలు ఏది జరగాలన్నా అన్ని ప్రిన్సిపాల్, కనీసం ఈ కాలేజీలో చెత్త ఎత్తేయాలన్నా కూడా ప్రిన్సిపాల్ని పోయి అడగండి అనేసి చెప్తా. అంటే ఈ సంస్థలు వర్క్ చేసే వాళ్ళని అందరినీ ఒకనే చేతుల మీదుగా రన్ చేయాలి, వాటికి డిపార్ట్మెంట్లను కేటాయించి వాళ్ళ వర్క్ వాళ్ళు ఏదో చేసుకుంటారు అనేసి వైఖరి మాత్రం ఆయన చూపిస్తలేడు. ఏదైతే ఉందో కాలేజీలో చెత్త ఎత్తేయాలన్నా, పిల్లగాడు బయటికి పోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకొనే రావాలనే విధంగా ఇట్లాంటి మూర్ఖత్వంతో ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది రన్ చేస్తూ ఉంది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.
అదిరేది లేదు బెదిరేది లేదు రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయాలి అసమర్థపు ప్రిన్సిపాల్ వెంటనే ప్రిన్సిపల్ 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 we want UG hostel PG Ketla UG hostel PG Ketla hostel